మామ ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి నా బ్యాక్ ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చా. మన బ్యాక్ లో బటర్ఫ్లై చూసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసేయండి మామ. బ్యాక్ ని ఫాస్ట్ గా ఎలా గ్రో చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా 114 రోజులు ఉన్నాయి మన ICN హైదరాబాద్ షోకి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ బాడీ వెయిట్ 64.05. మీల్స్ వండుకుని కొత్తగా ఆర్డర్ చేసిన ప్రీ వర్కౌట్ అన్బాక్స్ చేసుకున్నా. ఒక 100 గ్రామ్స్ బనానా తినేసి ప్రీ వర్కౌట్ మిక్స్ చేసుకుని జిమ్ కి వచ్చేసా. ఈసారి కొత్త ఫ్లేవర్ ట్రై చేసా. టేస్ట్ అయితే అసలు బాలేదు. కొన్నాక ఇంకేం చేస్తాం, ఏదోలా తాగేయడమే. ఇంకా నా బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేసుకున్నా. నేను బిగినర్ గా ఉన్నప్పుడు బ్యాక్ లో అసలు ఫీల్ తెలిసేది కాదు. ఎన్ని వర్కౌట్లు చేసినా, ఎంత హార్డ్ గా ట్రైన్ చేసినా, ఎప్పుడైతే ఈ వెయిట్ లిఫ్టింగ్ స్టాప్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశానో వెయిట్ ప్రాపర్ గా బ్యాక్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు నా ఫోరమ్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. బ్యాక్ వైడ్ గా అవ్వాలంటే ఎక్కువ వేరియేషన్ చేయాల్సిన అవసరం లేదు మామ. జస్ట్ 4 to 5 వేరియేషన్స్ ప్రాపర్ గా చేస్తే చాలు. వర్కౌట్ ఒక్కటే చేస్తే సరిపోదు మామ. మీరు తినే ఫుడ్ లో ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, ఫ్యాట్స్ బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోండి. ఇంకా వర్కౌట్ అయిపోయాక రెడీ అయ్యి ఆఫీస్ కి వచ్చేసా. ఆఫీస్ లో వర్క్ అయిపోయాక డైరెక్ట్ క్లినిక్ కి వచ్చేసా. ఇక్కడే నా మీల్స్ తో పాటు వాక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. బయటికి వెళ్లి చిన్న చిన్న వర్క్స్ ఉంటే చూసుకుని వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన గ్రాసరీస్ కొన్ని ఉంటే తీసుకుని రూమ్ కి వచ్చేసా. నా లాస్ట్ మీల్ తో డే ఎండ్ చేసుకున్నా. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.